నిందితుడు సాదిక్ ఖాన్ను పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ శర్మ, కాకినాడకి చెందినటువంటి పంచాయతీరాజ్ శాఖ విభాగంలో పనిచేసే ఏఈ నూకరాజు ఆత్మహత్య చేసుకోవటము, కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనను పోలీసులు చాలా ఛాలెంజ్గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో భాగంగా ఈ కేసులో ఈ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణము సాదిక్ అనే యువకుడని గుర్తించారు. సాదిక్ కోసం అయితే పోలీసులు ముమ్మరంగా గాలించారు. సుమారు 5 రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి మొత్తం 4 రాష్ట్రాల్లో జల్లెడు పట్టి సాదిక్ ఖాన్ అయితే అరెస్ట్ చేశారు. యూపీలోని మీరట్లో సాదిక్ ఖాన్ ఉన్నట్లు కూడా పోలీసులు పక్కా సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు ఇక్కడ కాకినాడ చెందిన పోలీసులు, అదేవిధంగా రాజమండ్రి చెందిన పోలీసులు మొత్తం కూడా 3 బృందాలుగా ఏర్పడి అక్కడ మీరట్కి వెళ్లారు. అక్కడ మీరట్లో సాదిక్ని అదుపులో తీసుకొని అక్కడ మీరట్లోనే కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ద్వారా మీరట్ నుంచి కాకినాడకు తరలించారు. ఢిల్లీలో రైలు మార్గం ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడ సామర్లకోట సమీపంలో ఉన్నటువంటి మేడపాడు రైల్వే స్టేషన్కి తీసుకొచ్చారు. మేడపాడు రైల్వే స్టేషన్ నుంచి కాకినాడకి పోలీసు వాహనంలో భారీ బందోబస్తు నడమ అయితే సాదిక్ ఖాన్ని సర్పారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సర్పారం పోలీస్ స్టేషన్లో ఉదయం నుంచి కూడా సాదిక్ ఖాన్ని ముమ్మరంగా విచారిస్తున్నారు. అందులో భాగంగానే అడిషనల్ ఎస్పీ మహంత్ కిషోర్ కుమార్, అదేవిధంగా 6 సీఐలతో కూడిన బృందము మొత్తం కూడా సాదిక్ ఖాన్ని ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం మీకు ఎలా తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు, ఎన్ని రోజుల నుంచి తెలుసు, అదేవిధంగా అతని కుమార్తె సౌజన్యతోటి నీకు ఎలాంటి సంబంధం ఉంది, ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎలా పరిచయం ఏర్పడింది, తర్వాత ఏఈ నూకరాజు కుటుంబాన్ని మీరు వేధించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు బెదిరించారు, వారి కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చంపుతామని చెప్పి మీరు ఎందుకు బెదిరింపులకు గురి చేశారు అనే పలు ప్రశ్నలను కూడా సాదిక్ని అయితే సంధిస్తున్నారు. ప్రస్తుతం అయితే సాదిక్ ఖాన్ని ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ తర్వాత సాదిక్ని వైద్య పరీక్షల కోసము కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా కోర్టులో సాదిక్ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత కోర్టు అనుమతిని తీసుకొని మరోసారి సాదిక్ని కస్టడీలో తీసుకోవాలి. కస్టడీలో తీసుకుంటే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఏఈ నూకరాజు కుటుంబం మొత్తం కూడా ఈ నెల 16వ తేదీన రాత్రి 11:30 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఏఈ నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేరెడ్డి నలుగురు కూడా కలిసి రాజమండ్రి వెళ్లారు. అక్కడ రాజమండ్రిలో గోదావరి నది వంతెన పైన 80 నంబర్ పిల్లల వద్ద నలుగురు గోదావరి నదిలో దూకడం జరిగింది. ఈ సమయంలో ఏఈ నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య ముగ్గురు కూడా గల్లంత అయిపోయారు. మనవడు కార్తికేరెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మనవడు ఇచ్చిన పలు కీలకమైన అంశాలు ఆధారాల ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజమండ్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది, సర్పారం పిఎస్లో ఒక కేసు నమోదైంది. 2 పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తును ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కాకినాడ సర్పారం పోలీస్ స్టేషన్లో అయితే విచారణ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా విచారణ కొనసాగుతుంది. మొత్తము ఏఎస్పీ స్థాయి అధికారి, 6 సీఐల బృందం అయితే విచారణ కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే విచారణ పూర్తి కానుంది. విచారణ పూర్తయిన తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ఓటు. ధన్యవాదాలు ఈశ్వర్.